మేము మూసాను నలువది రేయింబవళ్ల నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవటం చూసి ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము. గుర్తుకు తెచ్చుకోండి, ఈ ఘోర పాతకంలో మీరు మునిగి ఉన్నప్పుడు మీరు రుజుమార్గం పొందగలందుకు మేము మూసాకు గ్రంథాన్ని, గీటు రాయిని ప్రసాదించాము. జ్ఞాపకం తెచ్చుకోండి, అల్లాహ్ ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: జనులారా, ఆవు దూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఘోర పాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడును. మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మూసా, మేము అల్లాహ్ను నీతో మాట్లాడుతూగా ఉండగా కళ్ళార చూడనంత వరకు నీ మాటలను ఎంత మాత్రం విశ్వసించము. అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్జీవులై నేల కొరిగారు. మళ్ళీ మేము ప్రాణం పోసి మిమ్మల్ని లేపాము. కనీసం ఈ ఉపకారం తరువాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని. మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. సల్వాలను మీ కొరకు ఆహారంగా దించి మేము మీకు ప్రసాదించిన వాటిలో పరిశుద్ధము అయిన వస్తువులను తినండి అని చెప్పాము. అయినప్పటికీ మీ పూర్వీకులు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు. అయితే వారు మాత్రం ఏమాత్రం అన్యాయం చేయలేదు, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. గుర్తుకు తెచ్చుకోండి, మేము మీతో ఇలా అన్నాము: మీ ముందు ఉన్న ఈ నగరంలో ప్రవేశించండి. అక్కడ పండే పంటలను మీ ఇష్టానుసారంగా తృప్తిగా తినండి. కానీ వినమ్రులై తలవంచుతూ నగర ద్వారంలో ప్రవేశించాలి. హిత్తతున్ అంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మేము మీరు చేసిన తప్పులను మన్నిస్తాము, సజ్జనులను అత్యధికంగా అనుగ్రహిస్తాము. కానీ దుర్మార్గులు మేము వారితో అన్న మాటలను సమూలంగా మార్చివేశారు. కనుక దుర్మార్గం చేసిన వారిపై మేము ఆకాశం నుండి ఆపదను దింపాము. ఇది వారు చూపుతూ వచ్చిన అవిధేయతలకు శిక్ష. జ్ఞాపకం తెచ్చుకోండి, మూసా తన ప్రజల కొరకు నీటి కోసం ప్రార్థించినప్పుడు మేము నీవు ఆ కొండరాతిని నీ చేతి కర్రతో కొట్టు అని ఆదేశించాము. తదనుగుణంగా కొండరాయి నుండి 12 ఊటలు పెలుబిక్కాయి. ప్రతి తెగవారు తమ నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. అప్పుడు వారికి ఈ విధంగా ఆదేశించబడింది: అల్లాహ్ మీకు ప్రసాదించిన దానిని తినండి, త్రాగండి. కానీ ధరణిపై కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరగకండి. మీరు మూసాకు చేసిన ఫిర్యాదును జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకే రకమైన భోజనాన్ని మేము భరించలేకుండా ఉన్నాము. భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండించు
అని నీవు నీ ప్రభువును ప్రార్థించు. అప్పుడు మూసా ఇలా అడిగాడు, శ్రేష్టమైన దానికి బదులుగా నీచమైన దానిని కోరుకుంటున్నారా? సరే, మంచిది. ఏదో ఒక పట్టణానికి మీరంతా తరలిపోండి. అక్కడ మీరు కోరేదంతా దొరుకుతుంది. చివరకు వారు తీవ్ర అవమానానికి, పరాభవానికి, దురవస్థకు, దుర్భర దారిద్ర్యానికి గురి అయ్యారు. ఇంకా వారు అల్లా ఆగ్రహానికి అర్హులయ్యారు. అదంతా వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించిన దాని ఫలితం, ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలం, అల్లాహ్ పట్ల అవిధేయత చూపిన దాని పరిణామం, షరియత్తు హద్దులను మాటి మాటికి అతిక్రమించిన దాని పర్యవసానం.